చూస్తారేంట్రా పట్టండి. ఆగరా, ఎలాగో నిమజ్జనం చేస్తున్నాం కదా, ఆ నగలన్నీ తీసి మా ఆవిడకి ఇస్తాను. ఆ హుండి మా ఆవిడకి ఇస్తా. అందులో డబ్బులు నేను తీసుకుంటారా? ఓరి పాపాత్ములారా, మీరు బాగుపడర్రా. ఛీ, నా కొడుకుల్ని నేనే శపించుకోవాల్సి వస్తోంది. అమ్మవారి నిమజ్జనం మాత్రమే చేస్తున్నాం. వస్తువులు ముట్టుకోవడానికి వీల్లేదు, నగలు ముట్టుకోవడానికి అస్సలు వీల్లేదు. తేడాగా పిచ్చ పిచ్చ వేషాలు వేశారో నరికేస్తాను. బంగారు తండ్రి, పట్టుకోండి. వదినా, అమ్మవారికి హారతి. అలాగే. అమ్మా దుర్గా కాపాడు తల్లి, వీళ్ళు అన్నంత పని చేసేటట్టున్నారు. రక్షించు తల్లి. జై దుర్గా మాతకి, జై దుర్గా మాతకి. ఎత్తండ్రా, లేపండి లేపండి. జై దుర్గా మాతకి. దుర్గా మాతాకి, దుర్గా మాతాకి, దుర్గా మాతాకి, దుర్గా మాతాకి, దుర్గా మాతాకి, దుర్గా మాతాకి, దుర్గా మాతాకి. సుమతి, అమ్మవారికి హారతి. అలాగే. నివారసూగవత్తన్వే బేతాభాస్వక్షణోపమా. అమ్మాయికి వాయనం ఇయ్యి. అలాగేనండి. అక్క అక్క, చేతు ఎలాగో లేడుగా, ఈ నగలు నొక్కేద్దామా? ఈ పిచ్చి నగలు మనకెందుకే? నాకు కావాలక్కా. వీళ్ళ చూపంతా నా నగల మీదే ఉంది. ఎలా కాపాడుకోవాలో ఏమిటో. అయినా ఓ పక్క చావుపోతూ ఇంత ఆలోచిస్తున్నానేమిటి? అమ్మ మధు, ఎలాగోలా వచ్చి ఈ పాపాత్ముల బారి నుంచి నన్ను కాపాడమ్మా, కాపాడు. నిండు నూరేళ్లు చల్లగా వర్తిల్లు తల్లి. 10 కాలాల పాటు పిల్లా పాపలతో పచ్చగా ఉండమ్మా. అమ్మా, ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? నా ఆశీర్వాదం ఎప్పుడు ఫలిస్తుందా అని, అసలు ఫలిస్తుందా లేదానని భయంగా ఉందమ్మా. అవునమ్మా, ఈ పెళ్లితో నీ జీవితం స్థిరపడి
మాకంటే గొప్పగా ఆనందంగా బ్రతుకుతావని ఆశపడితే అష్టైశ్వర్యాలు సిద్ధించాయేమో కానీ మనశ్శాంతి మాత్రం నీకు రాలేదమ్మా. అదే మా బాధ. బాధపడకండి నాన్నగారు, త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. మీరు ఆశించినట్టుగానే జరుగుతుంది. జరగాలమ్మా. లేదంటే ఆడజన్మ ఎత్తినందుకు నీ జీవితానికి అర్థమే లేకుండా పోతుంది. మళ్ళీ నిన్ను కలిసినప్పుడు ఈ అమ్మకి నువ్వమ్మవయ్యావన్న శుభవార్త చెప్పాలి. కాలం నా చేతుల్లో లేదమ్మా, నేనే కాలం చేతుల్లో ఉన్నాను. అది ఎలా నడిపిస్తే అలా వెళ్ళగలను, కానీ మనం వెళ్ళాలనుకున్న వైపు కాలం నడిపించదమ్మా. నా అదృష్టం కలిసొచ్చి మీ కోరిక తీరాలన్నది కాల నిర్ణయం అయితే తప్పకుండా మీ కోరిక తీరుతుంది. ఆ క్షణం కోసమే ఈ నిరీక్షణ. ఇక నుంచి అంతా నీకు మంచి జరుగుతుంది. వస్తానమ్మా, వస్తాను నాన్నగారు. అలాగేనమ్మా, పద. మధు, జాగ్రత్తమ్మా. వెళ్ళగానే ఫోన్ చెయ్యి. అలాగేనమ్మా. వస్తాను నాన్నగారు. మంచిదమ్మా. అమ్మా అమ్మా అమ్మగారు అమ్మగారు, అయ్యో అయ్యో అమ్మగారు, అక్కడ అక్కడ అమ్మగారిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారమ్మా. ఏంటి సుబ్బా, దుర్గామాత గురించేనా నువ్వు చెప్పేది? అవునమ్మా, కొడుకులు కోడళ్ళు ఉపవాసం నుంచి తప్పించుకోవడానికి అమ్మవారిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారమ్మా. నో నో, అలా జరగడానికి వీల్లేదు. ఆ నిమజ్జనాన్ని ఎలాగైనా ఆపాలి. ఎంతసేపు అయింది సుబ్బా బయలుదేరి? ఇప్పుడే అమ్మా, ఇప్పుడే ఒక పావు గంట అవుతుందమ్మా బయలుదేరి. అవునా? అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మ మధు, ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? అయ్యో, ఆ విగ్రహం నిమజ్జనం జరగకూడదమ్మా. ఏ, ఎందుకు జరగకూడదమ్మా? ఎందుకంటే అది దుర్గామాత విగ్రహం కాదు. విగ్రహం రూపంలో ఉంది మా అత్తయ్య గారే. ఏంటి, మీ అత్తయ్య గారా? అవునమ్మా, దుర్గామాత వేషంలో వచ్చి విగ్రహంలా కూర్చుంది. ఆ విషయం తెలియక మా వాళ్ళు నిమజ్జనానికి తీసుకెళ్లారు. నేను వెళ్ళి ఆపకపోతే ఘోరం జరిగిపోతుంది. నేను వస్తానమ్మా, వస్తాను నాన్నగారు. పద సుబ్బా. మధు, ఆటో 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 ఆగు ఆగు. దుర్గమ్మ చెరువుకు వస్తావా? సుబ్బా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను నిమజ్జనం దగ్గరికి అలాగేమ్మా వెళ్తాను. అలాగేమ్మా, వెళ్ళండమ్మా, వెళ్ళండి. జాగ్రత్త అమ్మా. కొంచెం ఫాస్ట్ గా వెళ్ళరా. పాపం అత్తయ్య గారికి అసలే ఈత రాదు. నీళ్ళలో వేసాకైనా అరుస్తారో లేదో. ఒకవేళ అర్చినా ఆ జనం మధ్య ఏం వినపడుతుంది? అయ్యో, ఎలా? ఎట్టి పరిస్థితుల్లో అయినా వెళ్ళి ఆపాలి. అయ్యో, త్వరగా వెళ్ళండి ప్లీజ్. అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడ నిమజ్జనం చేద్దాం రా? రే, పక్కన పెద్ద కాలం ఉంది, అందులో నిమజ్జనం చేద్దాం. వద్దురా, కొంచెం దూరం అయినా తీసుకెళ్లి చెరువులోనే చేద్దాం. సరే, అక్కడే చేద్దాం రా. అమ్మయ్యా. అమ్మా శిరీష, తప్పమ్మా. ఇలా దుర్గామాత నగలు కొట్టేస్తే వచ్చే జన్మలో నగల షాపులో పని మనిషివై పుడతావు. నగలు చూడడానికి తప్ప పెట్టుకోవడానికి పనికిరావమ్మా. దుర్గామాతకి జై, దుర్గామాతకి జై, దుర్గామాతకి జై, జై జై. ఆటో స్టార్ట్ చేయి. అయ్యో, నిజంగానే నన్ను నిమజ్జనం చేస్తారేమో. మధు, ఎక్కడున్నావమ్మా? వచ్చి నన్ను కాపాడు. అయ్యో, త్వరగా వెళ్ళండి ప్లీజ్.
ఎలా కాపాడుకోవాలో ఏమిటో. అయినా ఓ పక్క చావుబోతూ ఇంత ఆలోచిస్తున్నానేమిటి? అమ్మ దుర్గమ్మ తల్లి, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. తల్లి దుర్గామాత, మా అత్తయ్య తెలియక చేసిన తప్పుని క్షమించి తనని క్షమించమ్మా. ఇంటికి పెద్ద దిక్కు ఆమె. మా అత్తయ్య గారు లేకపోతే నా కుటుంబం దిక్కు నేనైపోతుంది. నువ్వే కాపాడు తల్లి. త్వరగా పోనీ బాబు. అనేలు పదండ్రా, అమ్మవారిని దింపి నిమజ్జనం చేద్దాం. పదండి. దుర్గా మాతాకే, ఓరి దేవుడు, ఇది చెరువా సముద్రమా? ఇందులో పడితే శవం కూడా తేలదురా. అమ్మా తల్లి, ఇలా ఇరికించవేంటమ్మా? దేవుణ్ణి కాదని చెప్తే నా నాటకం బయటపడుతుంది. 25 కోట్లు పోతాయి. సైలెంట్ గా ఉంటే
శవం బయటపడుతుంది. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ 25 కోట్లు నాకే రావాలి తల్లి. వచ్చి నన్ను కాపాడు. రేయ్, తొందరగా అమ్మవారిని నిమజ్జనం చేస్తే ఇంటికెళ్ళి 20 రకాల వంటల్ని పండగ చేసుకోవచ్చురా. ఊరి నీ తిండి తగలయ్యా, నేను నీకు అమ్మన్రా. అరే ఒడ్డులో చాలా తక్కువగా ఉందిరా. ఇందులో పడితే శవం కూడా తేలదురా. రేయ్ మధ్యలో 50 అడుగులు లోతుంటుందిరా. అక్కడ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తే ఇంక పైకి లేవదు. అడుక్కు వెళితే అరగంట అవుతుంది పైకి లేవడానికి. ఈ మధ్య విగ్రహాలు మెల్లగా పైకి లేస్తున్నాయంట చేతు, సరిగా నానట్లేదంట. అయితే విగ్రహం నడుంకి పెద్ద రాయి కట్టి పడేద్దాం, అప్పుడు పైకి రాదు కదా. ఓసి పాపాత్మరాలా, పర్సనాలిటీ లేకపోయినా పాప పైడియాలు బాగా నేస్తున్నావే. ఏం అక్కర్లేదు వదినా, అమ్మవారి మనసులో మనస్ఫూర్తిగా తలుచుకుని నీళ్ళలో వేస్తే సరిపోతుంది. జై దుర్గా మాతాకి. నేను బొమ్మను కాదురా, మీ అమ్మని. మీరు నిమజ్జనం చేస్తుంది నన్నురా, కొంచెం ఆగండ్రా. అయ్యయ్యో, నాకు నీళ్ళంటే భయం. ఒరే కొంచెం ఆగండ్రా, అప్పుడే నాకు 100 ఏళ్ళు నిండిపోయాయా మాత. మధు వచ్చింది. అమ్మా నువ్వు ఉన్నావు తల్లి. ఎందుకు? ముందు విగ్రహాన్ని దించండి. ఇది నీకు సంబంధం లేని విషయం. ముందు దించుతారా లేదంటే విగ్రహంతో పాటు మిమ్మల్ని నిమజ్జనం చేయమంటారా? ఆ పని చెయ్యి, కీడ వదిలిపోతుంది. దింపే చేతు, అయినా దాంతో మనకెందుకు, అన్నంత పని చేస్తుంది. దానికి భయపడతావేంటోదినా? అరే ఎందుకు వచ్చిన గొడవరా? దించితే పోలా, దించరా రంగా. ఇప్పుడు చెప్పే, అసలేంటి నీ ప్రాబ్లం? దుర్గాదేవి నిమజ్జనానికి ఇంకా టైం ఉంటే ఈ రోజు ఎందుకు నిమజ్జనం చేస్తున్నారు? మా ఇష్టమే, ఈ రోజు కాకపోతే రేపు నిమజ్జనం చేస్తాం. నీకేం నొప్పి? అది కాదురా. అనయా నువ్వు ఆగరా. నిమజ్జనం చేయడానికి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదంటే మేము నిమజ్జనం చేస్తాము, చేసి తీరుతాం. చెప్పేది. ఏయ్ ఆగండి, అడుగు ముందుకేశారో మీలో ఒక్కరు కూడా మిగలరు. ఏంటే బెదిరిస్తున్నావా? నీ ఓవర్ యాక్షన్ చాలా చూసా గానీ నీ దిక్కును చూడ చెప్పుకో. వెళ్ళా అన్నయ్యలు పట్టండి రా. ఏంటే నా మాట వినండి. ప్లీజ్ వద్దు. నా మాట వినండి. అయ్యో చేతు,